కడిగేస్తా. నేను చెప్పినా కదా, ఆ భానుడి ఉష్ణోగ్రత కంటే బగబగ మండుతుంది మీ చిత్రగుప్త అని చెప్పిన. ఆ వేడెట్లుందో మీరు చెప్పుర్రి. బయట కనిపించే వేడి కంటే ఆ షగ ఇవాళ మీకు చిత్రగుప్తులో కనిపిస్తుంది అని చెప్పిన. అట్లనే రోజు కనిపిస్తుంటుంది అని చెప్పి మీకు మాటిచ్చిన. ఇవాళ చెప్తున్నా 2022లో రాహుల్ గాంధీ నేపాల్ పోయిండు. నేపాల్ పోయి సునిమ్నా ఉదాస్ని కలిసిండు. ఈ సునిమ్నా ఉదాస్ ఎవరు అని అంటే నేపాల్లో జరుగుతున్న కమ్యూనిస్ట్ పార్టీ చైనాకు పనిచేస్తుంది. ఇప్పుడు ఆమె డైరెక్టర్ నేపాల్ చైనా ప్రాజెక్ట్కి పెత్తనం వహిస్తున్నది. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ డైరెక్టర్. ఈ సునిమ్నా దాస్ ఈమెని గెలవనీకే, ఒక పెళ్లి ఫంక్షన్ గెలవనీకే మన పూల్వాలా చాచా మునిమన్మడు ఆ ఫోటోలు వీడియోలు బయటికి ఆ రోజు రిలీజ్ అయినాయి. ఆ స్క్రీన్ షాట్ మీకు పెడుతున్నా. చైనీస్ ఎంబసీ ఇన్ కఠ్మండూలో పనిచేస్తుంది. ఆమె ఫాదర్ భీమ్ ఉదాస్ ఎవరైతే ఉన్నారో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి అఫీషియల్గా పనిచేస్తాడు. 24 గంటలు విషం చినుతాడు ఈ దరిద్రపోడు మన దేశం మీద. ఆయన బిడ్డే ఈ సునిమ్నా దాస్ని ఈ పూల్వాలా చాచా ఎందుకు గలిచిండు? ఇదే భీమ్ ఉదాస్ గాడు భారత భూభాగాన్ని ఈ సునిమ్నా ఉదాస్ అనే ఈమె, ఇంకా ఫ్యాక్ట్గా చెప్పాలనంటే ఈ సునిమ్నా ఉదాస్ అనే ఈమె భారత మ్యాప్కేని భారత భూభాగంలో ఉన్న సరిహద్దులను తీసుకుపోయి చైనాలో పెట్టి ఒక మ్యాప్ డిక్లేర్ చేసి పెట్టింది. గామెని గలవనీక పోతాడు ఈ పూల్వాలా చాచా మునిమన్మడు. ఇది రేవంత్ రెడ్డి కళ్ళకు కనబడాయి. రాజ్యాంగాన్ని మార్చేస్తారని లొలి పెడతాడు. దేశ సరిహద్దులు తాకట్టు పెట్టిన ఈయన చరిత్ర, సరిహద్దులు తాకట్టు పెట్టి మ్యాప్ రిలీజ్ చేసిన ఆమెతోని పోయి కలుస్తారు. దేశం మీద విషం జిమ్మేటోళ్ళ సిగ్గు తప్పిన ఫాల్తుగాళ్ళను పోయి కలిసేసి వస్తాడు నేపాల్లో. వెడ్డింగ్ సెరమనీ అని పోయిండు. వీడియోలో అలవు లేకుండే. కాకపోతే ఆ పరమేశ్వరుడు, ఆ జటాధరుడు చూస్తుంటాడు కదా. హర్ హర్ మహాదేవ్. తాండవ్ హోగా, రాహుల్ గాంధీ తాండవ్ హోగా. దేశాన్ని విడగొట్టాలన్న శక్తులతో చేతులు కలిపి ఈడ చెంచాగాళ్ళని పెట్టుకొని రాజ్యాంగాన్ని మారుస్తున్నామని చెప్పి బట్ట కలిసి మీ దేశ ప్రయత్నం చేస్తావా అని అడుగుతున్నా. మోదీ గారు నిన్న జబర్దస్త్ ఒక మాట అని అన్నారు. దూర్ మత్ బాగో, ఎందుకు ఉరుకుతున్నావు? ఉరకకు, దమ్ముంటే పోటీ చేయి. ఏడ పోటీ చేస్తావో చెప్పు, భయపడతావు ఎందుకు రాహుల్ గాంధీ అని అన్నారు. నేపాల్ కఠ్మండూలో పోయి సునిమ్నా ఉదాస్ లాంటి వాళ్ళని కలిసిరానికే నీకు ధైర్యం సరిపోతుంది. భారతదేశంలో భారత ప్రజల ముంగటికి వచ్చి ఈ కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేస్తా అని చెప్పడం నీకు చేత కాదా? ఇవాళ కాంగ్రెస్ చచ్చిపోతే పాకిస్తాన్ ఎందుకు ఏడుస్తున్నది అని అడిగిండు ప్రధానమంత్రి మోదీ. కరెక్టే కదా. कांग्रेस अगर मर रहा है तो पाकिस्तान में क्यों मातम मचाया जा रहा है? व्हाट इज द लिंक बिटवीन कांग्रेस అండ్ పాకిస్తాన్ ఇవాళ అడుగుతుంది దేశం. ఈ సిఎన్ఎన్ అనేది ఉన్నదో ఇది 24 గంటలు విషం చిమ్ముతూనే ఉంటుంది. ఇవాళ సిఎన్ఎన్ ఏం రాస్తున్నది అంటే పాకిస్తాన్ అయితే పోయి అమెరికా ముంగట గుట్టినే మీద కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని బిచ్చం ఎత్తుకుంటున్నదంట. ఇండియా ఏదైనా చెయ్యండ్రి, ఇండియాలో ఏదైనా చేయండి అని అంటే మేము హూనా టేకాదార్ అని చెప్పి సిఎన్ఎన్ కూడా వచ్చిండు. వీడు వచ్చి ఏం చేస్తాడు, సిఎన్ఎన్ వాంట్స్ ఇండియా టు టర్న్ ఇంటూ ఎ షరియా టేబుల్. అంటే మనం షరియాలు ఇంప్లిమెంట్ చేయాలనంట. ఈ సిఏఏ లాంటి లాస్ వాళ్ళు ఏమంటారు మీరే ఇనుండ్రి ఫ్రెండ్స్. నేను యాజ్ ఇట్ ఈస్ సెంటెన్స్లో రాసిన, నాది నేను చెప్పుడు కంటే వాళ్ళ స్టేట్మెంట్స్ ఇనుండ్రి. CNN claims Hindu nationalists being appointed to top positions to target Muslims. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారి పేరు తీసుకోనికే ఉచ్చబడుతుంది వీళ్ళకు, CNN వాళ్ళకు. టాప్ పొజిషన్లలో పెట్టి మీరు చేస్తున్నారు అనంట. అటు టాప్ పొజిషన్లు ఉన్నారని చెప్తున్నారు కదా. ఇదే ఇవాళ సుప్రీంకోర్టులు లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉంటే సూపర్ ఉంటుంది అని చెప్పి కోర్టులు కూడా తీర్పులు ఇస్తున్నాయి. మా కోర్టుల కేసులు కూడా తక్కువైతాయని చెప్తున్నాయి. అసలు ఓడిపోయి CNN అన్నట్టు మన దేశంలో ఇన్వాల్వ్ కానికే కిస్కి బాప్కి జాగరీ హై క్యా మేరే దేశ్ మే ఘుస్ కే బాత్ కర్నే కే లియే? అందుకే ఆ మోదీ అని అన్నాడు, ఏ ఘుస్పేటియా. ఐ గెట్ ఎమోషనల్ ఫ్రెండ్స్. నాకు జర ఎమోషన్ అవుతుంది ఈ దేశం అని అనగానే. అరే ఉన్నదిరా భయ్గా మళ్ళీ గట్ల అయింది మాది, మేమేం చేస్తాం మన. ఎవడయ్య జాగిరా అని మాట్లాడుతున్నాడు అని అంటున్నా. నా దేశంలో నా పరిపాలన నేనేమన్నా చేసుకుంటారా భయ్, వీడికి ఎందుకు? వాడు ఏమంటాడు,
CNN చాలా ఇట్లా ఐస్ క్రీమ్ మెల్ట్ అయినట్టు మెల్ట్ అయిపోతున్నదా ఆర్టికల్ 370 తీసేసినందుకు, CAA తీసేసినందుకు ముస్లింల పట్ల. అరే నీ 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 అమెరికాలో పాలస్టీనియన్ ప్రొటెస్టులు జరుగుతున్నాయి రా భయ్, నువ్వు ఆడ చూసుకో, అది కవర్ చేసుకో కదరా భయ్. రామ ప్రాణ ప్రతిష్ట, రామ మందిరం, కాశీ జ్ఞానవాపి ఏదైతే ఇప్పుడు మనం అది ఉంది కదా, ఆ తీర్పులు మన ఫేవర్లో వస్తున్నాయి కదా, మీరు దాన్ని ముట్టొద్దు. మస్జిద్ ఉన్నది కదా, మస్జిద్నే ఉంచాలా. మీ సెక్యులర్ భావాజాలను మీరు చంపుకోవద్దు అని అంట. నువ్వు ఓడరా మాకు చెప్పనీకే, ఓడురాను మా సెక్యులర్ మాకు తెలుసు, దాన్ని డిసైడ్ చేయనీకే మా భారత కోర్టులు ఉన్నాయి, కాంపిటెంట్ ఉన్నాయి, అత్యున్నత న్యాయమూర్తి చంద్రచూడ్ గారే అని అన్నారు. ఇప్పటిదాకా నేను ఒక జడ్జి లెక్క పనిచేసిన, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు లెక్క పనిచేసిన, సుప్రీంకోర్టు జడ్జి లెక్క పనిచేసిన, ఇవాళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లెక్క పనిచేసిన, ఇప్పటిదాకా నా మీద ఏ ప్రభుత్వం, ఏ మొగోడు నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేయలే. ఇప్పటిదాకా నేను ఇచ్చిన జడ్జిమెంట్లన్నీ నిష్పక్షపాతంగా ఇచ్చిన. మీరు చెప్తారా మీ దేశంలో? CNN అని అడుగుతున్నా. భారత ప్రధాని మోదీ ఈ చొరబడుదారులు ఇన్ఫిల్ట్రేటర్స్ అని అంటారు. మళ్ళీ తీసుకోపోరాదురా రోహింగ్యా వాళ్ళని విదేశానికి, అమెరికాకు డిపోటేషన్ పెట్టి తీసుకోపోరాదు. ఇలా లండన్ ఏమైందో చూస్తలేమా, యూరోప్ ఏమవుతుందో చూస్తలేమా? మాకెందుకు రాబోయే ఈ లొల్లి, మాకెందుకు ఈ లొల్లి? మా లొల్లి మాకున్నది మస్తు. CAA ఇంప్లిమెంట్ చేయొద్దంట, జ్ఞానవాపి మీద వదిలేయాలట, సెక్యులర్ ఫ్యాబ్రిక్ని ఖరాబ్ చేసుకోవద్దట. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని చెప్పి మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నా ఫ్రెండ్స్. నజర్ హటీ తో దుర్ఘటన ఘటీ ఏ ఎలక్షన్ మే. చిన్నగా కూడా డీవియేట్ అయిపోయినరా, ఖతం, డిస్ట్రాక్షనే, కాలాంతకం చేసేస్తారు మనని. నేను చెప్పుడు మాటలు కావు, మీరే చూడుండ్రి ప్రపంచ దేశాలలో ఏమవుతుందో. ప్రపంచ దేశాలలో ఏమవుతుందని అన్నది మీరే చూడండి. ఇవాళ ఫ్రాన్స్ ఏం చేసిందని అంటే, ఎవరైతే ఇమాంలు ఉన్నారో, ముస్లిం ఇమాంలు ఉన్నారో, ట్రైన్ అయి ఉన్నారో, వాళ్లకు బయట దేశాల నుంచి ఫండింగ్ వస్తున్నదో, ఫండింగ్ తయారు చేసి ఒక ఫండమెంటల్ ఫెనాటిక్ ధమాకులు ఉంటాయో, ఆ దేడి దిమాగాళ్ళంతా ఫ్రాన్స్ ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలా అని చెప్పి ఆ ప్రభుత్వం నిర్ణయించింది. ఎవడెవడైతే లోపల ఉన్నారో వాళ్ళు కూడా ఏప్రిల్ 1 వరకు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా అని చెప్పి హెచ్చరించింది. మళ్ళీ అమెరికా ఆడ రాస్తలేదు, CNN ఆడ రాస్తలేదు, భారతదేశం మీదనే ఎందుకు ఇలా కన్ను? ఫ్రెండ్స్, భారత్ అనేది మామూలు కాదు. బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ భారత్. నేను చెప్పిన కదా, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన సముద్రాలు, ఇటుపక్కన అటుపక్కన ఘాట్స్ ఆఫ్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. ఆల్మోస్ట్ 65 to 70% ఆఫ్ ది అగ్రికల్చరబుల్ ల్యాండ్. భరతమాత ముద్దు బిడ్డలం ఫ్రెండ్స్. స్ట్రాటజికల్ లొకేషన్ భారత్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ఆ జటాధీశుడి ఆశీస్సులతో వరం పొందిన మన భరతమాత మనకు ఇంత ఇచ్చింది. తిరిగి ఇవ్వాలనా వద్దా, లేకపోతే లావెక్కిపోతాం ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి మీరు. పుట్టుకతోనే శ్రీమంతులను చేసింది, పుట్టుకతోనే పరాక్రమవంతులను చేసింది, పుట్టుకతోనే ఆత్మవిశ్వాసం నింపింది, పుట్టుకతోనే ఆత్మగౌరవం కోసం పోరాడమని నేర్పింది, పుట్టుకతోనే సేవాభావం నింపింది, పుట్టుకతోనే వసుదేవ కుటుంబకం అని నేర్పింది, సర్వే జన సుఖినో భవంతు అని నేర్పింది. ఆ రాముడిని లాలించింది, శ్రీకృష్ణుడి పరిపాలనను చూసింది, ధర్మయుద్ధాలకు సాక్షి అయింది. మాతలకు మాత, సకల సంవత్సమేత నా భరతమాత. ఆ భూభాగం మనకి ఇది ఒకటే ఉన్నది. మీరు అర్థం చేసుకుంటారా అని నేను అడుగుతున్నా, గంతే. ఇవాళ నాయకుల మీద కాదు మనం మాట్లాడుకోవాల్సింది. యూ అండ్ వి, యూ అండ్ మీ, ఆర్ వి ఇన్ కంప్లీట్ సినర్జీ ఆర్ నాట్? మాల్డీవ్స్కి పోవద్దు రాబాయి అని చెప్పినాం. పోతారు కదా, పోతారు కదా. ఈ చేపలు పట్టే జాతి ఉంటుంది కదా, ఇది ఉంటారు కొంతమంది. మేము చెప్తే మేము వినాలా?
ఒక హిందూ మహిళని, ఆమెతో పోయిన ఒక యువకుడిని, హిందూ అని తెలిస్తే అదేదో వ్యాక్సిన్ తీసుకొని ఏదో తీసుకొని, ఇవి ముస్లిం ఫెనాటిక్లు మాల్డీవ్స్లా ఒక ఫండమెంటలిస్ట్ దేశం అయిపోయింది అని కొట్టి చంపిర్రు. చంపలే, కొట్టిర్రని బాగా. ఒక ఇజ్రాయెల్ యువతి అని తెలిస్తే ఆమె మీద కూడా అటాక్ చేసిర్రు. పోకుండ్రి రా అంటే పోతున్నారు మాల్డీవ్స్కి. మళ్ళీ పక్కకు లక్షద్వీప్ మంచిగా ఉన్నదిరా నాయన అని అంటే, లేకపోతే మీ ఇంట్లోనే ఒక సిమెంట్ గడ్డ కట్టుకొని మొత్తం నీళ్లు పోసుకోరు, ఇదే మాల్డీవ్స్ అని కూర్చోరు. ఆడ పోయి చచ్చుడు కంటే మళ్ళీ ఆడ పోయి మా ప్రభుత్వం ఏం హెల్ప్ చేయలేదంటే కింద కాన్బైరీ కొట్టాల. అక్కడ తెలుసు లొల్లు అవుతున్నదని, మనకు అలాగ వడొస్తలేదని తెలుసు, దేశాన్ని పొద్దున్న లేసాలు తీరుతున్నారని మీకు తెలుసు. మళ్ళీ ఆడ పోయి వాళ్ళ ప్రభుత్వాన్ని దూషించుడు. ఇక్కడ ఆడెవడో ఒకడు ఫోన్ చేస్తాడు నాకు అమెరికాకేని, ఓ మిజుగాడికే భయపడుతున్నాడు మీ మోడీ, ఆడు ఉచ్చ పోసుకుంటున్నాడు చెడ్డిలా, నువ్వు అమెరికాలో కూర్చున్నావు, నీకు వాసన వస్తలేదు, మేము పక్కకున్నాం, మాకు అన్నీ తెలుస్తుంది. నువ్వే నీ దేశంలో లేవు, ఫస్ట్ నువ్వు ఆడికే నీడికి మాకు సజెషన్లు ఇస్తావు రా భయ్. ఆలోచించురి ఫ్రెండ్స్, ఎక్కడ పోతుంది ఏం పోతుంది అని. ఒక వినూత్నమైన సంఘటన జరిగింది. ఏంటనంటే, ఈ గాంధీ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో ఏడికైనా పోటీ చేస్తున్నారన్నది ఎవరికి తెలుస్తలేదు. పబ్లిక్ని మొత్తం బేవకూఫ్ చేస్తుంది. ఏందనంటే, ఈ రాహుల్ గాంధీ అనేట ఆయన దేశాన్ని మార్చేస్తాడట. అరే ఆయన కుదికి జిందగీ మార్చలేకపోతున్నాడు, పార్టీ యొక్క జిందగీని మార్చలేకపోతున్నాడు, ఏడికేని ఎట్లా దేశ ప్రజల జిందగీని మారుస్తాడో నాకు అర్థమవుతలేదు. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే, చిచ్చా రాహుల్ గాంధీ నీకేమన్నా పిచ్చా అని అడుగుతున్నా. ఎందుకంటే నువ్వు అసలు ఏ కాన్స్టిట్యుయెన్సీకి పోటీ చేస్తున్నావు అన్నా, నువ్వు అమేథీకి ఏం చేస్తున్నావా, నీకు పటాస్తున్నదా, రాయ్బరీలకి ఏం చేస్తావా, వైనాడుకి ఏం చేస్తావా? ఇది కాంగ్రెస్ కొత్త కాదు ఫ్రెండ్స్, మీకు పాతకు ఒకసారి యాద్ చేపిస్తున్నా. వెనకటికి కాంగ్రెస్ సీట్ ఏదైతే ఉండే చూడు రాయ్బరేలీ, అక్కడి నుంచి మన సోనియా గాంధీ గారు పోటీ చేస్తుండే రాయ్బరేలీకి. దాని తర్వాత ఆమె ఇంకొక కాన్స్టిట్యుయెన్సీ కూడా చూస్ చేసుకోమని అన్నారు. అపోజిషన్కి తెలియవద్దు అని చెప్పి ఆమె కడప నుంచి పోటీ చేస్తుందా లేకపోతే బరేలీ నుంచి కర్ణాటక నుంచి పోటీ చేస్తుందా అన్న ఒక సస్పెన్స్ క్రియేట్ చేసింది కాంగ్రెస్. మీకు జిగర్ల దమ్ముంటే ఈ కాన్స్టిట్యుయెన్సీకి అని పోటీ చేస్తున్నా అని చెప్పరు కదా, చెప్పరు. భయం అపోజిషన్ పార్టీ, ఎస్పెషలీ భారతీయ జనతా పార్టీ అంటే భయం. దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారన్న ఒక భయం. దేశ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తారు, అపోజిషన్ పార్టీలను పిచ్చోళ్ళని చేస్తారు. అంత దేశభక్తి ఉన్నోడివి, అంత ప్రజాదరణ ఉన్నోడివి నువ్వు ఎందుకు డిక్లేర్ చేస్తలేవు? వెనకటికి సోనియా గాంధీ కూడా ఢిల్లీలోకి ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఒక ప్రైవేట్ కమర్షియల్ ఫ్లైట్ ఎక్కి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నదని చెప్తే ఈడొక ప్రైవేట్ జెట్ పెట్టిరు, ఒక హెలికాప్టర్ పెట్టిండ్రు. ఒకటేమో కడప సైడు ఎగిరింది, ఇంకొకటేమో బళ్ళారి సైడ్ పోయింది. ఇది ముందే తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం బళ్ళారిలో సుష్మా స్వరాజ్ గారిని వేయించిండ్రు. ఆ పోటీ ఎంత టఫెస్ట్ పోటీ అయింది సోనియా గాంధీకి సుష్మా స్వరాజ్ గారికి అన్నది మనం చూసినాం అందరం. వీళ్ళు చెప్తలేరు, లాస్ట్ డే మొన్న లాస్ట్ డే వచ్చినా కానీ వీళ్ళు చెప్తలేరు. ఇక భారతీయ జనతా పార్టీ రాయ్బరేలీకి ఒక క్యాండిడేట్ని అయితే డిక్లేర్ చేసింది. ఇప్పుడు పోయాడ రాయ్బరేలీలో ఇస్తారంట మన సార్. కులేం చెప్పొచ్చు కదా సోనియా గాంధీ గారు, నా కొడుకు కోసం నా సీట్ దారదత్తం చేసిన, మా వాడు గెలుస్తాడో లేదో, లాస్ట్కి నాకు ఒక కోరిక ఉన్నది, నా కొడుకు నిజంగా అట్లీస్ట్ ఎలక్షన్ గెలవాలని ప్రధానమంత్రి దూరం మాట. కానీ ఈ రోహిత్ వేముల అనే కేసు కూడా చూసినాం. వీడు దొంగ సర్టిఫికెట్ పెట్టి ఒక దళితుడు లెక్క పేరు తెచ్చుకొని దొంగ సర్టిఫికెట్ పెట్టి దళితులకు అన్యాయం చేసి రిజర్వేషన్లలో వచ్చి వాని మీద ఇదే రాహుల్ గాంధీ వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గాయ గత్తర చేశాడు. ఫేక్ ముచ్చట్లు, ఫేక్ పేర్లు, ఫేక్ వీడియోలు, ఫేక్ నాయకులు, ఫేక్ నరేటివ్, ఫేక్ మేనిఫెస్టో, ఫేక్ రాజకీయం. దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఫర్ యూ. అందుకే నేను ప్రతిసారి ఒక మాట మీకు చెప్తుంటా, తెలంగాణమా, ఓ తెలంగాణమా, మీకు యాద్ చేపిస్తున్నా. వెనకటికి ఆ చింతమడకకేని వచ్చిన తుంటిబోకిరిగిన చంద్రశేఖర్ రావు గారు ఒక మాట చెప్పిపోయినరు, బోలో జై తెలంగాణ, తెలంగాణ ప్రజలకు తేల్లగాకే జానా. ఇక ఇంకొకటి వచ్చింది, రెండో ముఖ్యమంత్రి వచ్చిండు మనకు, అనుముల రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏం చేస్తున్నాడు, ఓ తెలంగాణమా,
ఇచ్చిన 6 గ్యారెంటీలు ఆవిరైపోయాయి. అందుకని ఒక మాట అడుగుతున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?